అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఏంటంటే ఈరోజైతే ఆగస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ ప్యూర్ ఎర్త్ రిలీజ్డ్ the report titled The Toxic Truth, Children's Exposure to Lead Pollution Undermines a Generation of Potential అనేసి అడుగుతున్నారు. ఏ ఆర్గనైజేషన్ ఎర్త్కి సంబంధించిన ద టాక్సిక్ ట్రూత్ అనేసి ఒక పొల్యూషన్ని అరికట్టే ఒక థీమ్ని ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది అనేసి అడుగుతున్నారు. సో ఏ ఆర్గనైజేషన్ అంటే యూనిసెఫ్ అన్నమాట. చిల్డ్రన్స్ సంబంధించి ఎక్స్పోజర్ కాబట్టి ఇది యూనిసెఫ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1946 లో అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ చూద్దాము. సో ఐఎల్ఓ అంటే ఏంటి? సో ఒకటి నేర్చుకునేటప్పుడు మిగతా పాయింట్స్ కూడా తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అనమాట. ఐఎల్ఓ వద్దాం ఇప్పుడు. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా 1946 లోనే స్టార్ట్ అయింది. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అనమాట. దీని ఏజెన్సీ వచ్చేసి సో లేబర్ కి సంబంధించిన ఫ్రీడమ్ ఇవ్వడం, ఈక్విటీ అంటే సమానత్వాన్ని కల్పించడం దీని యొక్క ఉద్దేశం, సెక్యూరిటీని కల్పించడం దీని యొక్క ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనమాట. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనమాట. ఐఎంఎఫ్ కి వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. సో ఈ మానిటరీ ఫండ్ దేనికి సంబంధించి అంటే ఎకానమీకి సంబంధించి, ఇండియాకి సంబంధించిన ఎకానమీ అండ్ అదర్ కంట్రీస్. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే 189 కంట్రీస్ కి సంబంధించి అండ్ నెక్స్ట్ చూద్దాం. ఎఫ్ఏఓ అంటే ఏంటో చూద్దాము. ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఇట్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ 1952 అనమాట. అండ్ డబ్ల్యూహెచ్ఓ అందరికీ తెలిసిందే, జెనీవా స్విట్జర్లాండ్ లో స్టార్ట్ అయింది హెడ్ క్వార్టర్స్. సో సిక్స్ డబ్ల్యూహెచ్ఓ రీజియన్స్ అయితే ఉన్నాయి మనకి ఓవరాల్ ద వరల్డ్. 149 ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. 149 ఫీల్డ్ ఆఫీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ది టెక్స్ట్ ట్రూత్. సో ఇక్కడ మనకి దీని ఫుల్ ఫామ్ తెలుసు కాబట్టి, చిల్డ్రన్స్ కి సంబంధించి ఉంది కాబట్టి, సో ఇలా తెలుసుకుంటే గనక మనకి ఈజీ అయిపోతుంది. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాంగ్ విత్ ప్రవీణ్ జగన్నాథ్ జాయింట్లీ ఇనాగ్రేటెడ్ ద న్యూ సుప్రీం కోర్ట్ బిల్డింగ్ ఆఫ్ విచ్ కంట్రీ? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మరియు ప్రవీణ్ జగన్నాథ్ గారు ఇద్దరూ కలిసి న్యూ సుప్రీం కోర్ట్ బిల్డింగ్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో అది ఏ కంట్రీలో స్టార్ట్ అవబోతోంది అనేసి అడుగుతున్నారనమాట. సో ఏ కంట్రీ అంటే మౌరిటియస్ అనమాట. మౌరిటియస్. సో ఈయన ఎవరు? ప్రవీణ్ జగన్నాథ్ ఎవరు? సో పిఎం ఆఫ్ మౌరిటియస్. హీఈస్ అ పొలిటీషియన్. పిఎం ఆఫ్ మౌరిటియస్ అనమాట. పార్టీ వచ్చేసి మిలియన్ సోషలిస్ట్ మూవ్మెంట్ అనమాట వీళ్ళ పార్టీ వచ్చేసి. అండ్ నెక్స్ట్, the first 5 of 36 Rafale fighter jets landed at the Ambala Air Base. The Rafale fighter jets have been received from which country? ఏ కంట్రీ నుంచి ఈ రాఫెల్ జెట్ ఫైటర్స్ వచ్చాయి అనేసి అడుగుతున్నారనమాట. సో ఫ్రాన్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. And next, name the Mars rover which was launched by NASA to look for signs of ancient life. For signs of ancient life, మార్స్ రోవర్ గురించి పెట్టిన పేర్లేంటి అనేసి అడుగుతున్నారు. పర్సెవరెన్స్ అనమాట.
And coming for the next, which of the following bank launched the 2-month campaign Kona Kona Umeed with offers, discounts? కోనా కోనా ఉమేద్ అనే క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు 2 months కి సంబంధించి. ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అనేసి అడుగుతున్నారు అనమాట. ఆఫర్స్, డిస్కౌంట్స్ తో పాటు ఇస్తున్నారు. ఈ స్కీమ్ వచ్చేసి ఈ క్యాంపెయిన్ వచ్చేసి కోనా కోనా ఉమేద్ అనమాట. సో దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ అనమాట. నెక్స్ట్, which ministry received the Scotch Gold Award at 66th Scotch 2020 competition was entitled India Response to COVID through Digital Governance అనేసి అడుగుతున్నారు మనకి. స్కాచ్ గోల్డ్ అవార్డ్ అంటే ఏంటండి అంటే టు అచీవ్ డిజిటల్ ఇండియా అండ్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈజ్ ఇన్ ద డెలివరీ ఆఫ్ సర్వీసెస్. సో ప్రతి సర్వీసెస్ ని డిజిటల్ ఇండియా లాగా కన్వర్ట్ చేయడం, డిజిటల్ ఇండియా అనే గుర్తు రావడానికి ప్రతి సర్వీసెస్ ని వీళ్ళైతే అందజేస్తారనమాట. సో స్కాచ్ గోల్డ్ అవార్డ్ అయితే ఇదనమాట దీనికి మీనింగ్. అండ్ ఏ మినిస్ట్రీ రిసీవ్ చేసుకునింది అనేసి అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఫస్ట్ మనకు అన్ని తెలిస్తేనే కదా మనం ఏది అనేది తెలుసుకుంటాం. సో ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు? అమిత్ షా అనమాట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొద్దాం, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు అంటే దీపక్ ఖాదేకర్ అనమాట. ఖాందేకర్, దీపక్ కాందీకర్, దీపక్ కాందీకర్ అనమాట. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎవరండి? సో కరెంట్ సెక్రటరీ వచ్చేసి రాజేష్ భూషణ్ అనమాట. ఈయన వచ్చేసి ఐఏఎస్ గారు, ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అనమాట, రాజేష్ భూషణ్. రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసి ఆనంద్ కుమార్, కరెంట్ సెక్రటరీ వచ్చేసి ఆనంద్ కుమార్. అండ్ హెడెడ్ బై ఆర్కే సింగ్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ మినిస్ట్రీ దక్కించుకునింది స్కాట్ అవార్డ్స్ అనేసి అడుగుతున్నారు కదా. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనమాట. వరల్డ్ కప్ విన్నర్ బెండెక్ట్ హోవెట్స్ హ్యాస్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఫుట్బాల్. సో ఫుట్బాల్ ప్లేయర్ ఈయన, వరల్డ్ కప్ విన్నర్ అనమాట. హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో ఏ కంట్రీ అనేసి అడుగుతున్నారు మనకి. సో ఏ కంట్రీ అంటే జర్మనీ. సో జర్మనీ నుంచి అనమాట ఈయన. అండ్ హీఈస్ 32 year old, 32 years అండి ఈయనకి. ఈయన కెరీర్ వచ్చేసి 1994 నుంచి స్టార్ట్ చేశారనమాట. అండ్ ఎండెడ్, రిటైర్మెంట్ కోరుకున్నారు కదా 2020కి రిటైర్మెంట్ అయ్యింది. సో చాలా వరల్డ్ కప్స్ అయితే సాధించారు ఈయన. సో చాలా సిరీస్ అయితే ఆడారు, ఫుట్బాల్ సిరీస్. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్, ఇండియా హ్యాస్ టైడ్ అప్ విచ్ కంట్రీ for 5 new medicinal research projects with worth £8 million to tackle antimicrobial resistance. సో ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెడిసినల్ రీసెర్చ్కి సంబంధించి, సో ఇండియా దేంతో టైఅప్ చేసుకునింది అనేసి అడుగుతున్నారు. ఏ కంట్రీతో అనేసి. ఏ కంట్రీతో అంటే యునైటెడ్ కింగ్డమ్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొబైల్ అప్లికేషన్ లాంచ్డ్ బై హర్దీప్ పూరి టు మార్కెట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్. మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు హర్దీప్ పూరి గారు. రెసిడెన్షియల్ కి సంబంధించి అంటే ఎస్టేట్స్ కి సంబంధించి, రియల్ ఎస్టేట్స్ కి సంబంధించి, హోమ్ అఫైర్స్ కి సంబంధించి అనమాట. హర్దీప్ పూరి గారు ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా, సివిల్స్ కి సంబంధించిన ఆయన. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫైర్స్, ఏవియేషన్ ఆఫ్ ఇండియా
అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నమాట. అర్బన్ అఫైర్స్కి సంబంధించిన ఆయన హర్దీప్ పూరి గారు. హీఈస్ అ రియల్ ఎస్టేట్ డెవలపర్ అనమాట. హీఈస్ అ రియల్ ఎస్టేట్ డెవలపర్. హీఈస్ అ పొలిటీషియన్, బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన అండ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అనమాట ఈయన. హిజ్ ఏజ్ ఈ 68 years. 68 years అన్నమాట. సో ఏ యాప్ లాంచ్ చేశారు అంటే క్రెడాయ్ అనమాట. క్రెడాయ్ అంటే ఏంటండి? కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అనమాట. కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్ ఆవాజ్ యాప్ అనమాట. సో దీని థీమ్ ఏంటంటే టు ఫెసిలిటేట్ ట్రాన్స్పరెంట్ హోమ్ బయింగ్ ఇన్ ఇండియా. సో ఒక మంచి హౌస్ ని కొనుక్కోవడానికి ట్రాన్స్పరెంట్ గా ఉండే ఒక మొబైల్ యాప్ ఇది. సో ఇదండి ఈ క్వశ్చన్ కి సంబంధించి. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్, హూ ఆథర్ ద బుక్ టైటిల్ గ్రీన్ లైట్స్? ఎవరు రాశారు గ్రీన్ లైట్స్ బుక్ కి సంబంధించి అనేసి అడుగుతున్నారనమాట. సో గ్రీన్ లైట్స్ దేనికి సంబంధించిన బుక్ అంటే, సో మన లైఫ్ లో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు వాటన్నిటిని క్యాచప్ చేయడానికి గాను ఈ బుక్ అనేది రాయడం జరిగింది. ఒక స్టోరీ బుక్ లాగా మన లైఫ్ ఏంటి, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనేసి. సో ఎవరు రాశారు అనేసి అడుగుతున్నారు మనకి. సో ఎవరు రాశారంటే సో సారీ ఇక్కడ మిస్టేక్ అయింది, డి అనేది ప్రింట్ పడలేదు. సో మాథ్యూ గారు రాశారనమాట ఈ బుక్ నైతే. మాథ్యూ ఎంసి కొనాగే అన్నమాట. మాథ్యూ ఎంసి కొనాగే అన్నమాట. ఈయన రాయడం జరిగింది ఈ బుక్ ని. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ కొలాబరేటెడ్ విత్ ఇండియా టు డెవలప్ ర్యాపిడ్ టెస్టింగ్ ఫర్ COVID-19 ఇన్ అండర్ 30 seconds? 30 seconds లో ర్యాపిడ్ టెస్ట్ చేసి, అంటే బ్లడ్ శాంపిల్ తీసుకొని 30 seconds లోన రిజల్ట్ ఇవ్వడం అనమాట. ఏ కంట్రీ కొలాబరేట్ చేసింది అనేసి అడుగుతున్నారు. సో ఏ కంట్రీ అండి? ఇజ్రాయెల్ అన్నమాట. Coming for the next, which state launched Ek Mask Anek Zindagi public awareness campaign from August 1st to 15th? So Ek Mark Anek Zindagi పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ దేనికి సంబంధించి చేశారండి? పబ్లిక్ సర్వీస్ క్యాంపెయిన్ ఆగస్ట్ 1 అంటే 15 days పాటు జరిగింది. ఇది హౌస్ మినిస్ట్రీకి సంబంధించి భూపేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం అయితే జరిగింది. హౌసింగ్ మినిస్టర్ భూపేంద్ర సింగ్ అనమాట. భూపేంద్ర సింగ్ గారు లాంచ్ చేశారు, హౌసింగ్ మినిస్టర్ అనమాట ఈయన. సో దేనికోసం లాంచ్ చేశారంటే టు అవేర్నెస్ అబౌట్ వేరింగ్ మాస్క్ వేసుకోవడం గురించి, ఎలా జాగ్రత్త పడాలి, కోవిడ్-19కి సంబంధించి ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలి, మనం సెల్ఫ్ ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి అనేసి ఒక క్యాంపెయిన్ చేశారనమాట. సో అది ఏ స్టేట్ లో లాంచ్ చేశారు అనేసి మనకు క్వశ్చన్. 13 మధ్యప్రదేశ్ అనమాట. సో ఏ స్టేట్ లాంచ్ చేశారు అనేది మన క్వశ్చన్, మధ్యప్రదేశ్. సో ఇక్కడే చూడండి ఒక 3-4 బిట్స్ వస్తాయి అనమాట ఒక క్వశ్చన్ కి సంబంధించే. సో అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఎన్ని డేస్ క్యాంపైన్ జరిగింది, క్యాంపైన్ పేరేంటి, స్టేట్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, భూపేష్ గారు ఏ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, హౌసింగ్ మినిస్ట్రీ అన్నమాట. సో ఈ థీమ్ దేనికి సంబంధించింది, దేనికి అవేర్నెస్ ఇవ్వడానికి పబ్లిక్కి, COVID-19కి సంబంధించి మాస్కులు వేసుకోవడం గురించి వాటికి సంబంధించి అనమాట. సో క్లియర్. కమింగ్ ఫర్ ద నెక్స్ట్, ఫస్ట్ ముస్లిం ఉమెన్ రైట్స్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్. ఉమెన్ ముస్లిం రైట్స్ డే దేనికి సంబంధించిందండి, ఇది August 1 అనమాట. దేనికి సంబంధించి అంటే ఫస్ట్ ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే అని పెట్టడం జరిగింది ఇండియాలో. ట్రిపుల్ తలాక్ అంటే పెళ్ళైతే ట్రిపుల్ తలాక్ చేసేసి వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనమాట, ఎంతమందినైనా అనేసి వాళ్ళ ఆచారం. సో అది క్యాన్సిల్ చేస్తూ సో ఈ డెసిషన్ అయితే తీసుకున్నారనమాట. సో ఫ్రీ ఫ్రమ్ ట్రిపుల్ తలాక్ అనమాట. కమింగ్ ఫర్ ద నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బీన్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఏ కంట్రీ ఫస్ట్ అరబ్ కంట్రీ అయ్యింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. అరబ్ వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని UAE పెట్టేయచ్చు. కమింగ్ ఫర్ ద నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ వరల్డ్ సాంస్క్రిట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ. ఏ డేట్న మనం సాంస్క్రిట్ డే జరుపుకుంటాము అనేసి అడుగుతున్నారు. August 3 అనమాట. ఆగస్ట్కి సంబంధించి కాబట్టి August 1 వచ్చి ఫస్ట్ ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే అండ్ సాంస్క్రిట్ డే ఈజ్ August 3. సో కొన్ని ఇంపార్టెంట్ డేస్ అయితే గుర్తుపెట్టుకోవాలి కదా. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మణిపూర్కి సంబంధించి న్యూ చీఫ్ సెక్రటరీ ఎవరు అనేసి అడుగుతున్నారు మనకి. సో అందరికి తెలుసు కదా, చదివిన వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు తెలుసుకోండి ఒకవేళ తెలియకపోతే. రాజేష్ కుమార్ గారు అనమాట. సో మనం ఏ స్టేట్స్కి ఎవరు చీఫ్ సెక్రటరీ అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్. కమింగ్ ఫర్ ద నెక్స్ట్, సియాసత్ మెయిన్ సదాస్యత ఎవరు రాశారండి, విజయ్ కుమార్ చౌదరి గారు. Who among the following has been inaugurated the international webinar on Lokmanya Tilak Swaraj to Self-Reliant India? లోకమాన్య తిలక్ అంటేనే మనకు ఒకటి గుర్తు రావాలి. సో 100th యానివర్సరీ జరిగింది ఆఫ్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారిది. సో ఆయన గుర్తుగా సో స్వరాజ్ టు సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మన స్వదేశాన్ని మనం కాపాడుకోవడం అనేసి ఈ థీమ్కి అర్థం అనమాట. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారు ఈ వెబినార్ని అనేసి అడుగుతున్నారు. ఈ కల్చరల్ రిలేషన్స్ అన్ని న్యూఢిల్లీలో జరిగాయి, బట్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు అనేసి అడుగుతున్నారు అనమాట. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే అమిత్ షా, హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. అమిత్ షా గారు అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. అండ్ నెక్స్ట్, విచ్ డివిజన్ ఆఫ్ సెంట్రల్ రైల్వే హ్యాస్ డిజైన్డ్ ఏ హెల్త్ అసిస్టెంట్ రోబోట్ రక్షక్ హూ కెన్ రిమోట్లీ కమ్యూనికేట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్ కి డాక్టర్ కి మధ్యన ఒక రిమోట్ లాగా పనిచేసే రక్షక్ అనే రోబోట్ ని కనిపెట్టిన సెంట్రల్ రైల్వే ఏ డివిజన్ కి సంబంధించింది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ సెంట్రల్ రైల్వే గుర్తుపెట్టుకోండి. సౌత్ సెంట్రల్ రైల్వే అనేది వేరు, వెస్ట్ సెంట్రల్ రైల్వే అనేది వేరు, నార్త్ సెంట్రల్ రైల్వే అనేది వేరు, సెంట్రల్ రైల్వే అనేది వేరు. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ డివిజన్ కి సంబంధించిన సెంట్రల్ రైల్వే దీన్ని కనిపెట్టింది, దీన్ని రెడీ చేసింది అంటే 20. సో ఫస్ట్ పార్ట్ లో లాస్ట్ వన్ అనమాట ఇది. ముంబై సెంట్రల్ రైల్వే. క్లియర్? ఓకే, నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పార్ట్ 2, విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద నీతి ఆయోగ్స్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2020?
నీతి ఆయోగ్స్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2020కి సంబంధించి ఏ స్టేట్ టాప్ అయింది ఇండియాలో అనేసి అడుగుతున్నారు. సో ఇండియాలోనే నీతి ఆయోగ్ ఉంది కాబట్టి సో నీతి ఆయోగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ప్రొవైడింగ్ both directional and policy inputs. So it will provide both directional and policy inputs అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీని పాలసీ వచ్చేసి థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సిఇఓ ఎవరండి దీనికి? సిఇఓ ఎవరు నీతి ఆయోగ్కి? అమితాబ్ కాంత్ అనమాట. సో హీఈస్ అ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అండ్ స్టార్టెడ్ నీతి ఆయోగ్ వాజ్ స్టార్టెడ్ 1st January 2015 అనమాట. నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? January 1st 2015 స్టార్ట్ అయింది అనమాట. సో ఏ స్టేట్ టాప్ లో ఉంది? గుజరాత్ అనేది టాప్ లో ఉందన్నమాట. And coming for the next, name the cricketer who becomes the first seam bowler to reach 600 Test international wickets. ఎవరు? జేమ్స్ ఆండర్సన్ 600 Test international wickets రీచ్ అయ్యాడనమాట. బౌలర్, హీజ్ అ బౌలర్. 600 మందిని వికెట్స్ ని తీయడం అయితే జరిగిందనమాట. సో హీఈస్ ఫ్రమ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. బట్ ఈయన ఎవరి తరపున ఆడుతారంటే ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్ తరపున ఆడతాడు. జేమ్స్ ఆండర్సన్ 38 year old. సో క్లియర్. కమింగ్ ఫర్ ద నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ జిస్ ఎనేబుల్డ్ ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ ఫర్ 6 states. 6 states గాను ఎవరు లాంచ్ చేశారు నేషనల్ జిస్ ఎనేబుల్డ్ ల్యాండ్ బ్యాంక్ అనేది? లాంచ్ చేశారంటే పీయూష్ గోయల్ గారు అనమాట. హూ ఈజ్ హీ? సో హిజ్ ఫుల్ నేమ్ ఈజ్ పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్ అనమాట. పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్. And he is current Minister of Railways and Ministry of Commerce of India. Current Ministry of Railways and Commerce of India. Ministry of Commerce of India. And he is also a politician అనమాట. క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. ఎప్పుడు? 3rd September 2017 ఈయన క్యాబినెట్ మినిస్టర్ అయ్యారనమాట. కమింగ్ ఫర్ ద నెక్స్ట్, హూ ఆథర్డ్ వాసుదేవ్ జగన్నాథ్ పరంజ్పే అనే ఆయన గురించి రాసే బుక్ అనమాట ఇది. వాసుదేవ్ జగన్నాథ్ పరంజ్పే అనేది క్రికెటర్. ఆయన గురించి రాసిన బుక్ క్రికెట్ త్రోనా. రాసింది ఎవరు? జతిన్ పరంజ్పే అనమాట. సో క్లియర్. నెక్స్ట్, ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్, ద డెబ్యూట్ నావెల్ వన్ ద 2020 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. సో ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ కి డెబ్యూట్ నావెల్ వన్ ద 2020 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అయితే వచ్చింది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అనేసి అడుగుతున్నారు. హూ ఈజ్ ద ఆథర్ అని అడుగుతున్నారు. సో ఆథర్ వచ్చేసి మ్యారీకే లూకాస్ రిజ్నెవెల్డ్ అనమాట. షింజో అబే, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాస్ రిజైన్డ్ ఫ్రమ్ ద పోస్ట్ డ్యూ టు పూర్ హెల్త్. పూర్ హెల్త్ అంటే హెల్త్ బాగోకపోవడం వల్ల ఎవరు రిజైన్ చేశారు? ఏ కంట్రీకి సంబంధించిన ఆయన పేరు వచ్చేసి షింజో అబే. ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీకి అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఏ కంట్రీ కంటే జపాన్. క్లియర్. నెక్స్ట్, ద యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ హ్యాస్ లాంచ్డ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్అప్ ఛాలెంజ్ కంటెంట్ టు ఇంటర్న్షిప్స్ అండి. ఇవన్నీ స్టార్ట్అప్స్ అంటే మీకు తెలుసుంటాయి. సో ఇంటర్న్షిప్ తీసుకోవడం గవర్నమెంట్ నుంచి.
and startups and software products with special focus on tier 2 towns of India. Towns ని డెవలప్ చేయడానికి గాను యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు లాంచ్ చేయడం అయితే జరిగింది. స్టార్టప్ ఛాలెంజ్ అనేది అందరికి ఫర్ ఆల్ యూత్ అనమాట, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ కోసము. సో ఆ స్కీమ్ పేరేంటి అనేసి అడుగుతున్నారనమాట. ఆ స్కీమ్ పేరు చునౌతి అనమాట, చునౌతి. Clear? Next, the 51st International Film Festival of India IFFI will be held in from November 20th to 28th. So in which city? ఏ సిటీలో అంటే గోవా అన్నమాట, గోవా స్టేట్. సో ఇక్కడ సిటీస్ ఇచ్చారు, క్యాపిటల్స్ ఇచ్చారు, అన్ని కలిపి ఇచ్చారనమాట. జరగబోతుంది, గోవాలో జరగబోతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేమెంట్ సొల్యూషన్స్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ వీసా టు డెవలప్ ఇన్స్టాల్మెంట్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్? ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్ కోసము ఇన్స్టాల్మెంట్స్ డెవలప్ చేసింది ఎవరు అనేసి అంటున్నారు. వీసాకి సంబంధించి ఏ పేమెంట్ సొల్యూషన్స్ పార్ట్నర్షిప్ తీసుకుంది అని అడుగుతున్నారు అనమాట. సో ఇన్నోవిటీ అనే సంస్థ వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ పేమెంట్స్ కి సంబంధించి వీసా టు ఫేస్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి. క్లియర్? అండ్ నెక్స్ట్, విచ్ స్టేట్ సీఎం ఇనాగ్రేట్స్ Pratiksha, the first marine ambulance acquired by the state fisheries department? ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ప్రతీక్ష అనే స్కీమ్ ని అంటే కేరళ అన్నమాట. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితే ఇనాగరేట్ చేసింది ప్రతీక్ష అనే స్కీమ్ ని టు అక్వైర్డ్ అంబులెన్సెస్ అనమాట, ఫస్ట్ మెరైన్ అంబులెన్సెస్ ఈ కోవిడ్కి సంబంధించి. క్లియర్? అండ్ నెక్స్ట్, నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్స్ ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎవరండి? ధ్యాన్ చంద్ గారు. క్లియర్? విచ్ సెంట్రల్ armed police force has launched pensioners corner mobile app for its pensioners? ఎవరండి? సో ఏ సెంట్రల్ స్కీమ్, ఏ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అన్నమాట. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్, Next, what is India's rank on global list among 106 countries in terms of the average monthly wage of 32,800 surveyed by Picodi.com? Picodi.com కి సంబంధించి ఇండియా ర్యాంక్ ఎంత, 106లో గాను ఇండియా ర్యాంక్ ఎంత అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 72nd ర్యాంక్ అనమాట. క్లియర్? నెక్స్ట్, విచ్ స్టేట్ ఆర్ యూటీ ఇచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. విచ్ స్టేట్ ఆర్ యూటీ లాంచ్డ్ ఇరాడా క్యాంపెయిన్ with a view to cover the eligible left out beneficiaries under various social welfare schemes? సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి బయటకు వచ్చేసిన లెఫ్ట్ అవుట్ అయిన వాళ్ళ కోసం లాంచ్ చేసిన క్యాంపెయిన్ వచ్చేసి ఇరాడా అన్నమాట. సో దానికి సంబంధించి ఏ స్టేట్ లీడ్ తీసుకుంది, ఏ స్టేట్ లాంచ్ చేసింది ఇరాడాకి సంబంధించి అనేసి అంటున్నారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్. క్లియర్? నెక్స్ట్, విచ్ ఎడిషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్ ఎకనామిక్ మినిస్టర్స్ మీటింగ్ EAS-EMM వాజ్ హెల్డ్ వర్చువల్లీ? ఏ ఎడిషన్ కి సంబంధించి ఈస్ట్ ఏషియా సమిట్ ఎకానమీకి సంబంధించి జరుగుతుందండి ఈ మీటింగ్. సో
ఏ ఎడిషన్స్ ఉంటాయి, 12th ఎడిషన్, 8th ఎడిషన్, అట్లా 1 ఎడిషన్, 2nd ఎడిషన్, 3rd ఎడిషన్, 1st ఎడిషన్ అనేసి అలా ఉంటాయి. సో ఆ ఎడిషన్స్ లో ఎన్నో ఎడిషన్ ఇప్పుడు జరిగిన మీటింగ్ ఎకానమీకి సంబంధించి ఎన్నో ఎడిషన్ అనేసి అడుగుతున్నారు. సో 8th ఎడిషన్ అనమాట. క్లియర్? నెక్స్ట్, India has withdrawn its participation in Kavkaz 2020 international or multinational exercise in ఇంటర్నేషనల్ కి సంబంధించి స్కీమ్ అండి ఇది. బట్ ఇండియాలో పార్టిసిపేషన్ అయితే జరిగింది. సో అది ఎవరితో టైఅప్ అయ్యింది అనేసి అడుగుతున్నారనమాట. కవకాజ్ ఇది వచ్చి మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. మిలిటరీకి సంబంధించిన ఎక్సర్సైజ్. మిలిటరీకి సంబంధించింది కాబట్టి ఎక్కడ జరుగుతూ ఉంటుంది? సో ఇంటర్నేషనల్ స్కీమ్ అండ్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ఎక్సర్సైజ్ కి సంబంధించి ఎవరితో విత్డ్రా చేసుకుంది, ఎవరితో పార్టిసిపేషన్ చేసింది మిలిటరీ ఎక్సర్సైజ్ కి సంబంధించి అనేసి అడుగుతున్నారనమాట. మిలిటరీ ఎక్సర్సైజ్ కి సంబంధించి అంటే రష్యాతో. రష్యా నుంచే చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాం మనము మిలిటరీకి సంబంధించినవన్నీ. సో క్లియర్? నెక్స్ట్, నేమ్ ద ఫార్మర్ క్రికెటర్ కోచ్ who co-authored the book title Pitching in Stride with MS Unnikrishnan. సో బుక్ టైటిల్ వచ్చేసి పిచ్చింగ్ ఇన్ స్ట్రైట్ విత్ MS ఉన్నికృష్ణన్. ఎవరు ఇద్దరు ఆథర్ చేశారు, కో ఆథర్డ్ ఎవరు అనేసి అడుగుతున్నారనమాట. సో కో ఆథర్ ఎవరు అంటే గురుచరణ్ సింగ్ గారు. గురుచరణ్ సింగ్ అనమాట. క్రికెటర్ కోచ్ అయినా గురుచరణ్ సింగ్ అయినా ఆయన క్రికెట్ కోచ్ అనమాట. ఓకే, క్లియర్? నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ అగ్రియోటా, ఎ న్యూ టెక్నాలజీ డ్రివెన్ అగ్రి కమోడిటీ ట్రేడింగ్ అండ్ సోర్సింగ్ ఈ మార్కెట్ ప్లాట్ఫామ్. అగ్రికల్చర్ కి సంబంధించి సో ఏ కంట్రీ లాంచ్ చేసింది అగ్రియోటా అనేసి స్కీమ్ అనేసి అడుగుతున్నారు. సో టెక్నాలజీ, బేస్డ్ ఆన్ టెక్నాలజీ, ఈ మార్కెట్ కి సంబంధించింది అనమాట. ఎలక్ట్రికల్ మార్కెట్. సో డిజిటల్ అగ్రి అనుకున్నాం. సో ఏ కంట్రీ లాంచ్ చేసింది అగ్రియోటా అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఏ స్టేట్స్ వస్తాయి, ఏ సిటీస్ వస్తాయి? సౌదీ అరేబియా, ఇంకా సౌదీ అరేబియా, ఓమన్, కువైట్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. దుబాయ్. క్లియర్? అండ్ నెక్స్ట్, నేమ్ ద బ్రిటన్స్ World War II spy who became the first Indian origin women అన్నప్పుడు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. టు ఆనర్డ్ విత్ ఎ మెమోరియల్ బ్లూ ప్లేగ్ ఇన్ యూకేలో జరిగినటువంటి మెమోరియల్ బ్లూ ప్లేగ్ కి సంబంధించి సో ఎవరు ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ అనేసి అడుగుతున్నారనమాట. సో బ్రిటన్స్ సంబంధించిన World War II స్పై కింద జరిగే ఈ ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ కి సంబంధించి ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆ ఉమెన్ ఎవరు అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఆ ఉమెన్ వచ్చేసి నూర్ ఇనాయత్ ఖాన్ అనమాట. నూర్ ఇనాయత్ ఖాన్. సో స్కీమ్ వచ్చేసి మెమోరియల్ బ్లూ ప్లేగ్, నూర్ ఇనాయత్ ఖాన్ గారు. క్లియర్? నెక్స్ట్, లాస్ట్ వన్ ఫర్ దిస్ సెషన్. Which bank received the Human Capital Management Excellence Award 2020 for its HR initiative నయీ దిశ అనే స్కీమ్ గురించి చూద్దాం. ఫస్ట్ నయీ దిశ అనే స్కీమ్ ఏంటి అనేది. నయీ దిశ ఏం లేదండి, టు హ్యాండిల్ అంటే పిల్లల్లోని మానసిక లోపాలని, హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ ఉంటాయి కదా, మెంటల్ డిజార్డర్స్. సో మెంటల్ కండిషన్స్ ని కంట్రోల్ చేయడానికి గాను సో పార్ట్నర్షిప్ తీసుకునింది అనమాట. ఎవరు, ఏ బ్యాంక్ పార్ట్నర్షిప్ తీసుకునింది, ఏ బ్యాంక్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకునింది అని అడుగుతున్నారు. సో దీనికి గాను ఇనిషియేటివ్ తీసుకుంది SBI బ్యాంక్ అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో
అవార్డు వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2020. ఓకే, సో హెచ్ఆర్ గా హ్యూమన్ రిసోర్సెస్ గా ఉన్నిందనమాట. నయీ దిశాకి గాని హ్యూమన్ రిసోర్సెస్ గా ఎస్బీఐ బ్యాంక్ అయితే వ్యవహరించడం జరిగింది. సో ఇదండి ఇవాల్టి సెషన్.